హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని మరోసారి నిరూపించారు మన తెలుగింటి ఆడబిడ్డ. మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అనే కొందరికి తన సక్సెస్తో గుక్క తిప్పుకోలేని సమాధానం ఇచ్చారు. పురుషుల కంటే మహిళలు దేంట్లో తక్కువ కాదని, అన్ని రంగాల్లో వారికి ధీటుగా రాణించగల శక్తి ఉందని ఆవిడ మరోసారి ప్రూవ్ చేశారు. ఇంతకీ ఇంత ప్రత్యేకంగా చెప్పుకునే పర్సన్ ఎవరు? ఆవిడ ఏం విజయాలు సాధించారు? ఎందుకు వార్తల్లో నిలిచారో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైంది ఈఫిల్ టవర్, న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కాదు, జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ రైల్వే బ్రిడ్జ్. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దాదాపు 1486 కోట్లు ఖర్చు పెట్టి ఈ వంతెనను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోనే ఇప్పుడు అత్యంత ఎత్తైనదిగా చరిత్ర సృష్టించింది. 100 ఏళ్ల నిరీక్షణ విజయవంతమైన వేళ చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ గురించి, మన తెలుగింటి ఆడపడుచు ప్రొఫెసర్ గాలి మాధవీలత గురించి ఖచ్చితంగా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ చరిత్ర వెనుక 17 ఏళ్ల కృషి దాగుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో ఆవిడ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ బ్రిడ్జి కోసం ఆవిడ 17 ఏళ్లుగా కృషి చేస్తున్నారు. వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసిన ఆవిడ సుమారు 17 సంవత్సరాల పాటు బయోటెక్నికల్ కన్సల్టెంట్గా ఈ ప్రాజెక్టులో మమేకమై పనిచేశారు. ప్రొఫెసర్ మాధవీలత నేపథ్యం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆవిడ ఐఐఎస్సి బెంగళూరులో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఏడుగొండ్లపాడులోని ఓ రైతు కుటుంబంలో జన్మించారు. జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ కందుకూరులో ఆవిడ విద్యాభ్యాసం పూర్తి చేశారు. కందుకూరులోని టీఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1992లో జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ జేఎన్టీయూ కాకినాడ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్లో బీటెక్ పూర్తి చేశారు. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బయోటెక్నాలజీ ఇంజనీరింగ్లో ఎంటెక్ అభ్యసిస్తూ గోల్డ్ మెడల్ సాధించారు. 2000 సంవత్సరంలో ఐఐటి మద్రాస్ నుంచి బయోటెక్నికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ పొందారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు వరించాయి. 2021లో ఇండియన్ బయోటెక్నికల్ సొసైటీ నుంచి బెస్ట్ ఉమెన్ బయోటెక్నికల్ రీసెర్చ్ అవార్డును అందుకున్నారు. 2022లో టాప్ 75 ఉమెన్స్ ఇన్ స్టీమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ఇండియా జాబితాలో కూడా స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సీనియర్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. Subscribe to One India and never miss an update.